సర్కారు భూముల చుట్టూ ఫెన్సింగ్. రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలోని విలువైన ల్యాండ్ సంరక్షణకు హెచ్ఎండిఏ నిర్ణయం తీసుకుంది. ఇది మంచి పని అసలు. యాక్చువల్గా ఇటువంటి నిర్ణయం గతంలోనే తీసుకోవాల్సింది. మొత్తం సర్కారు భూమి అంతా కూడా ఆగమాగం చేస్తున్నారు. ఇక్కడ ఏది అక్కడ కుత్బుల్లాపూర్ దగ్గర అక్కడిక్కడ మొత్తం ఎక్కడ భూములు ఉంటే అక్కడ భూములు కథం చేసి పడేస్తారు. మొత్తం వాటిని కబ్జా చేస్తుంటే అధికారులు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఈ కీసరా ఎంఆర్ఓ ఉన్నాడు. అరే కాడ నాగారం దగ్గర మొత్తం ల్యాండ్ అంతా కూడా కబ్జా చేసేసి మొత్తం నాగమాగం వేస్తూ ఉన్నారు. తర్వాత ఏంది శ్రీ సాయినగర్ కాలనీ పేరుతోటి వేరే కబ్జాదారులు వచ్చేసి అక్కడ భూమిని కబ్జా పెట్టేసి 80 గజాలకు 8 లక్షల రూపాయలకి 80 గజాలని చెప్పేసి అమ్ముతున్నారు. అరే ప్రభుత్వ భూమి అది, దాన్ని రక్షించాలని చెప్పేసి ఆయన కీసర ఎంఆర్ఓకి చెప్తే ఆయన కనీసం పట్టించుకుంటలేడు. అలా లీడర్లు ఉన్నారు, బీడర్లు ఉన్నారని చెప్తున్నాడు ఆయన. ఇటువంటి కథలు చేసి అట్లా కమిషన్లు కొట్టి ఆగమాగం చేసి దీనివల్ల మొత్తం నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి ఇట్లా పెన్షన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. నిజంగా ఒక మంచి పరిణామం ఇది. భూముల చుట్టూ కంచెలు, ప్లాంటేషన్కు అధికారుల సన్నాహాలు. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ అండతో కబ్జాలు చేస్తూ ఉన్నారంట. రాష్ట్ర సర్కార్ ఆదేశాలతో ప్రభుత్వ భూముల పర్యవేక్షణకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఆయా భూముల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి లోపల ప్లాంటేషన్ చేయాలని నిర్ణయించారు. ఇనుప కంచె ఏర్పాటు చేయగానే అర్బన్ ఫారెస్ట్రీ కింద మొక్కలు నాటేందుకు అటవీ శాఖ అధికారులు రెడీ అవుతున్నారంట. దీనికి సంబంధించి మొత్తం కూడా భూములు కాపాడాలి. నిజంగా కూడా ఇటువంటి చర్య చేపట్టాలి. ఇది చాలా మంచిది. అక్కడ కీసర ఎంఆర్ఓ వారికి మొత్తం కూడా ఆయన కమిషన్ తీసుకున్నట్టుండు. తీసుకొని అక్కడ ఇల్లు కడుతుంటే మొత్తం అక్రమంగా, అంటే అవి నిజంగా కూడా పేదలు కట్టుకునేటివి కూడా కాదు, కట్టి అమ్ముతా ఉన్నాడు వాడు. అమ్ముతుంటే కనీసం పట్టించుకోవట్లేదు దాన్ని. ఆర్డీఓ చెప్పేసి కలెక్టర్ చెప్పని చెప్పేసి ఇంకా డైలాగ్ చెప్తున్నాడు. చూద్దాం మరి అందరికి చెప్పి